ఊర్లకు పోగానే ఫస్ట్ కనబడేది గాంధీ తాత విగ్రహమే. పట్నంకెళ్ళి పల్లెదాకా చౌరస్తల కాడ సడక్ల పక్కన గాంధీ తాత విగ్రహాలే. నోట్ల మీద కూడా గాంధీ తాత బొమ్మలే. సర్కార్ ఆఫీస్లా తాత ఫోటోలే. కొన్ని బంగ్లాలకు రాస్తాలకు సుత బాపూజీ పేరే. ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా బయటి దేశాల సుత గాంధీ విగ్రహాలున్నాయి. మహాత్ముని పేరే తలుస్తారు. ఎందుకంటే తెల్లోలతోటి కొట్లాడి దేశానికి స్వాతంత్రం వస్తానికి ముందు నడిచినోడు. అది కూడా శాంతి శాంతి అనుకుంటా. దునియా మొత్తం బాపూజీ గొప్పతనం చెప్తంటే మనకాడేమో గిట్ల కాబట్టే చల్ గాంధీ తాత పేరు ఎట్లా తీసేస్తారని జంగు సురువు చేసింది కాంగ్రెస్ పార్టీ. సెంటర్ వాళ్ళు ఉపాధి హామీ పథకం పేరు మార్చినందుకు పట్నం ప్యారడైజ్ ఏరియా గాంధీ రోడ్ మీద ధర్నా కూస్తున్నారు. మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మందే వచ్చిండ్రు. బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ పథకం పెడితే ఢిల్లీకి వెళ్ళి 190 రూపాయలు పంపేది, రాష్ట్రాలు 10 రూపాయలు కలిపేది. కానీ ఇప్పుడు ఆలు చేతులు దులుపుకొని రాష్ట్రాల మీద బరువెత్తుతున్నారని గరమైనరు మంత్రులు. సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 90% నుంచి 60% చేసి స్టేట్ షేర్ ఏదైతే 10% ఉందో దాన్ని 40% చేసి ఈ స్కీమ్ని తరలించాలని చెప్పి ఆలోచనతోని మొన్న ఈ బిల్ పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది. ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో హైదరాబాద్ లోనే కాదు జిల్లాలలో కూడా ధర్నాలు, నిరసనలు నడిచినాయి. రేపు కూడా చేస్తారట ఇట్లనే. 6 రోజుల కాంచెల్లి అటు పార్లమెంట్ లో ఇటు బయట ప్రతిపక్షాలు కొట్లాడుతున్నా సెంటర్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో. ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటట్టు దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు.